తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. భీష్మ ఏకాదశి వచ్చేస్తోంది. ఆ రోజు చాలా విశేషం అని చెబుతారండి. ప్రత్యేకించి ఆ రోజున అందరూ విధిగా ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఆ రోజున ఏమైనా ప్రత్యేకించి పూజా విధానం ఉంటుందా, అలాగే దానాలు చేయటం చాలా ముఖ్యమంటారు. ప్రత్యేకించి చెప్పాలంటే భీష్ముల వారికి తర్పణాలు వదలాలని కూడా చెప్తారండి. ఇది అందరం చేయొచ్చా, వీటికంటూ ఏమన్నా నియమాలు ఉన్నాయా, తెలుసుకుందాం. వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, భీష్మ ఏకాదశి మామూలుగానే ఏకాదశులన్నీ కూడా చాలా పుణ్యప్రదమైనవి, విశేషవంతమైనవి. అందులోనూ భీష్మ ఏకాదశి ఇంకా విశేషం అని చెబుతూ ఉంటారు. ముందుగా విశిష్టత తెలియచేయండి. అలాగే ఆ రోజున ఖచ్చితంగా అందరూ నియమంగా ఎలా ఉండాలి, ఎటువంటి పూజా విధానాన్ని పాటించాలి? విశిష్టత భీష్మ ఏకాదశికి చాలా గొప్ప మహత్యము కలిగినటువంటి రోజమ్మ. మనకు నెలకి 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ఏకాదశులు. మీరు గమనించి చూడండి, ఏ ఏకాదశికైనప్పటికీ కూడా ఏది ప్రాముఖ్యతో ఆ ప్రాముఖ్యత కలిగినటువంటి పదాన్ని ముందు పెట్టి ఆ ఏకాదశి అంటారు. అంటే సంతానాన్ని పొందాలంటే పుత్రద ఏకాదశి, పుష్టి ఉంటే పుష్టిద ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా పేర్లు అంటే ఒక పదముతో జరుగుతాయి. కానీ ఒక వ్యక్తి పేరు ముందు పెట్టి దాన్ని భీష్ముడు పేరు పెట్టి భీష్మ ఏకాదశిని పిలుచుకోగలిగేటువంటి గొప్ప తత్వాన్ని, అదృష్టాన్ని, అదృష్టము కాదు అంతటి విశిష్టత కలిగినటువంటి వ్యక్తి నా పేరుని ముందు పెట్టి ఏకాదశిగా పిలుచుకునే ప్రాచుర్యం మనకు వచ్చింది. ఇది భీష్మ ఏకాదశి. మనకు ఏకాదశి అంటేనే విష్ణు సంబంధంగా అనుకుంటుంటాం కదమ్మా. చాలా మందికి తెలియని ఒక విషయం, చాలా మందికి తెలిసిన విషయము, తెలియని విషయం ఏంటంటే, ఈ రోజున మనం అందరం కూడా అన్ని దేవాలయాల్లో కానీ మనకే కష్టం వచ్చినా తులసి చెట్టు దగ్గర కూర్చొని పిల్ల పాప జల్ల అందరూ, తల్లులు ముత్తాతలు అందరూ కూడా, తాతలు కూడా చేసినటువంటిది విష్ణు సహస్రనామ పారాయణం. ఆ విష్ణు సహస్రనామ పారాయణం పుట్టిందే భీష్ముడి దగ్గర నుంచి. అంపశయ్య మీద కూర్చొని ఉండగా విష్ణువుని స్తుతిస్తూ ఏకధాటిగా ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి 1000 నామాలే విష్ణు సహస్రనామ పారాయణం. విష్ణునామాలు, విష్ణు సహస్రనామాలు. కాబట్టి అంతటి గొప్పవాడు. ఆ విశిష్టత, ఆ యొక్క ఏకాదశి యొక్క విశిష్టత ఏంటంటే, సాధారణంగా ఏకాదశి రోజున నియమాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏకాదశి రోజున పాటించడం వల్ల, ఉపవాస నియమాన్ని పాటించడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలన్నీ కూడాను శుద్ధి అవుతాయి. దైవనామస్మరణ, ఇవన్నీ సైంటిఫికల్ గా ప్రూవ్. కాబట్టి ఇది ఎవరైనా కానీ ఆచరించవచ్చు. కాకపోతే దాని యొక్క విధానం ఒకటి ఉందమ్మా. ముందు రోజు అయినటువంటి దశమి రోజున సూర్యాస్తమయం అయిన తరువాత ఇక ఎటువంటి పదార్థాన్ని కూడాను భుజించకూడదు. పాలు తీసుకోవచ్చు, నిరాహారముగా ఉండకూడదు. పాలు పండ్లు తిని నేల మీద నిద్రించి ఆ రోజున దాంపత్యం పనికిరాదు. ఇక తదనంతరం తెల్లవారుజామునే ఏకాదశి, మాఘమాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి అరుణోదయం అంటే సూర్యుడు రాకముందు ఎర్రటి తివాచీ పరిచినట్టుగా ఉన్నటువంటి ఆకాశం, ఆ సమయాన్ని గుర్తించి వెంబడే స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం ఒకసారి చేసి సూర్యాయ నమః అంటూ 6 సార్లు అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. చేసిన తరువాత తులసి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు కింద కానీ కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని పెట్టుకొని పారాయణం చేసిన తర్వాత విష్ణుకి ప్రీతికరమైనటువంటి ఆవు పాలు, పండ్లు, అరటి పండ్లు ఇవి నైవేద్యంగా పెట్టాలి. ఇక ఆ రోజంతా కూడా విష్ణునామ స్మరణ చేసుకుంటూనే ఉండాలమ్మా. విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండి మధ్యాహ్నం నిద్రపోకూడదు. సాయంకాల ప్రదోషకాల సమయంలో మళ్ళీ స్నానం ఆచరించి విష్ణు దేవాలయానికి చేరుకోవాలి, శివాలయానికి కూడా చేరుకోవాలి. ఇక్కడ గమ్మత్తైనటువంటి ఒక విధానాన్ని ఎలా ఆచరించాలి అని అంటే, శివకేశవులకి భేదం లేదు కదా. కాబట్టి ఆ రోజున శివాలయము దగ్గర, శివలింగం దగ్గర
ఈ తులసి మాల, అలాగే విష్ణు భగవానుడి దగ్గర మారేడు దళాల మాల, ఇవి రెండూ పెట్టి శివాలయం నుంచి తీసుకుని వెళ్ళినటువంటి తులసి మాల విష్ణు ఆలయంలో ప్రదోష కాలంలో ఇవ్వాలి. విష్ణు దగ్గర ఉన్నటువంటి మారేడు దళాల హారాన్ని ఈశ్వరునికి సమర్పించాలి. ఈ విధంగా చేస్తే కష్టాలు తొలగుతాయి, ఆర్థిక సమస్యలు తొలగుతాయి, ముఖ్యంగా అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఈ విధంగా చేసి అర్చన చేసి ఆ విధంగా ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ మాల ఇవ్వాలి. ఇలా చేసి ఆ రోజంతా కూడాను జాగరణ చేసి ఆ రోజు మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము, అసత్యం ఆడకుండా ఉండడం సాధ్యమైనంత వరకు, అలాగే పెద్దలని, ఆడవాళ్ళని, పిల్లల్ని హింసించకూడదు. ఈ నియమాలు ఆ ఏకాదశి నాడు పాటించి ఆ రోజంతా వీలుంటే జాగారం చేసి లేదా నిద్రపోయినా కానీ మళ్ళీ బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి మళ్ళీ అరుణోదయ కాలంలో స్నానమాచరించి మళ్ళీ తులసి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు కింద కానీ విష్ణు ప్రతిమకు ఉన్నటువంటి వాటికి పూర్వ పూజ చేసినటువంటి పూలన్నీ పక్కకు పెట్టి మళ్ళీ కొత్తగా పూలు పెట్టి అప్పుడు మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇంట్లో వండినటువంటి పదార్థాన్ని విష్ణు భగవానికి నైవేద్యంగా పెట్టి ఆ వండిన పదార్థంలో కొంత అనాథలకి, అభ్యాథలకి అయినా ఇవ్వవచ్చు, లేదా ఆశ్రమాల్లోకి వెళ్ళి ఆ విధంగానైనా కానీ చేయవచ్చు. చేసి తదనంతరం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా భుజించాలి. ఇది భీష్మ ఏకాదశి రోజున చేయాల్సినటువంటిది. ఇక తదనంతరం ఆ భీష్మ పితామహుడికి మనమందరము రుణపడి ఉన్నాం కాబట్టి తర్పణాలు చేయాలమ్మా. అంటే ఎలా అండి ఈ పద్ధతి? ఎలా ఇప్పుడు మనకి ఎందుకు తర్పణాలు చేయాలనేటువంటిది కూడా మనకు సందేహం వస్తుంది చాలా మందికి. అంటే వారికి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అనంటే, మనము ఏ వ్యక్తినైనా కానీ ధర్మరాజును అంటే ధర్మరాజు అన్నాం, కృష్ణుడు అంటే కృష్ణ భగవానుడు అన్నాం, దైవం అన్నాం, అర్జునుని అర్జునుడు అన్నాం, కానీ వ్యాస భగవాన్ని వ్యాస మహర్షి అన్నాం. కానీ మన కుటుంబ సభ్యుడిగా, మన తాతగా భీష్మ పితామహుడు అని అన్నామా? వీరినొక్కరినే మీ భీష్మ పితామహుడు అని అన్నాం. ధర్మరాజుని అన్నగా మనం కూడా అన్నగా భావించామా? పేరుతోనే పిలుస్తాం. కానీ భీష్ముని మాత్రం పితామహుడు అంటే ఎవరు? ఇప్పుడు నేనున్నాను, నాకు తండ్రి పితృ, ఆ తండ్రికి తండ్రి అంటే నాకు తాత పితామహుడు, అంటే మనకందరికీ కూడా తాత, మనమందరం కూడా ఆయన సంతానం. కాబట్టి ఆయనకు పెళ్లి కాలేదు కదా, కాబట్టి ఆయన చనిపోయిన తరువాత ఇక ఆ రోజు నుంచి కూడా కృష్ణ భగవానుల వారు ఆదేశించారు ఏమని, అందరూ కూడా భీష్ముడు చనిపోయినటువంటి రోజున ఈ సంబంధించినటువంటి తర్పణాది కార్యక్రమాలు ఆయన కోసం వదలాలి అని చెప్పి శాసించాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ఆదిశంకరాచార్యులు అయితేనేమి, మధ్వాచార్యులు అయితేనేమి, రామానుజాచార్యులు అయితేనేమి, వీరందరూ గురువులే కదా, వాళ్ళందరి పరంపరలోగా మనం ఉన్నాం. ఇప్పుడు ఆ గురువులే ఆచరించారు, మనం ఎందుకు ఆచరించకూడదు? మనం కూడా ఈ రోజున భీష్ముడి కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటారా? మనము ధరించడానికి, మనం రోజు విష్ణు యొక్క అనుగ్రహం పొందడానికి, ఇటు ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి కూడా కొన్ని మార్గాలు భీష్ముడు చెప్పాడు, విష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి కూడా మార్గాలు చెప్పాడు. అన్నిటికంటే విష్ణు సహస్రనామ పారాయణం ఈ లోకానికి వచ్చింది. అంతేకాకుండా గొప్ప ధర్మశాస్త్రాలు ఈ రోజున, ఆ రోజునటువంటి ఎవరికి ఏ ధర్మ సందేహం వచ్చినా భీష్ముడిని అడగమన్నారు. సాక్షాత్తు కృష్ణుని అడిగితే కూడా నేను కాదు భీష్ముడిని అడగవయ్యా అని చెప్పారు. అంటే సాక్షాత్తు ధర్మానికి నిలువెత్తు స్వరూపము, శౌర్యానికి ప్రతాపానికి నిలువెత్తు స్వరూపము, మంచి గుణశీలవంతుడు భీష్మ పితామహుడు. కాబట్టి ఆయన్ని పితామహుడు, తాత అని పిలుచుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన బాధ్యత, ఆయన వారసులుగా మనం తర్పణాలు వదలాలమ్మా. ఎలా చేయాలండి మనం? ఈ తర్పణాలు ఏకాదశి రోజే చేయాలి. ఏకాదశి రోజే చేయాలి. ఎలా చేయాలి అనేటువంటిది విషయానికి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా 144 ఏళ్లకి ఒకసారి వచ్చే కుంభమేళాలో త్రివేణి సంగమం క్షేత్రంలో ఉన్నటువంటి ప్రయాగరాజ్ క్షేత్రంలో ఈ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కావున కర్మదోష నివారణ తిల హోమాలు ఈ 2025వ సంవత్సరం 12 రాశుల వారికి శని ప్రభావం చూపుతాడు. కాబట్టి శనీశ్వర దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృదేవతా నక్షత్రం, మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే. కాబట్టి భార్యాభర్తల వైపు మరణించినటువంటి ఆత్మతృప్తి కోసం, మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం
పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే పరిస్థితులు గనక అనుకూలిస్తే ప్రయాగ క్షేత్రంలోనే ఈ కార్యక్రమాలు 12, 13 తారీఖులో జరుగుతాయి. ఒకవేళ అనుకూలించకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని గమనించగలరు. ఇక తర్పణాది విషయాలకు వచ్చేసరికేనమ్మా, ప్రధానంగా ఆ రోజున కొన్ని వస్తువులు దగ్గర పెట్టుకోవాలి. గ్లాసులో మంచినీరు, ఒక స్పూను, అందులో కొంత 20 గ్రాముల నల్ల నువ్వులు వేసి ఒక కటోరి గిన్నె లేదా బౌల్ ముందర పెట్టుకోవాలి. ముందుగా తూర్పు వైపున తిరిగి నమస్కారం చేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని, ఓ గణాధిప, ఈ లోకానికంతటికీ పితామహుడైనటువంటి భీష్ముడికి వారసుడిగా నేను తర్పణాలు వదులుతున్నాను, ఆ తర్పణ ఫలితం భీష్ముడికి చెందుగాక అని చెప్పి అనుజ్ఞ తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఏమీ చెప్పాలి. ఎవరైనా చేయొచ్చునమ్మా. మా బ్రాహ్మణులు అయితే మంత్రపూర్వకంగా చేస్తారేమో. ఇప్పుడు మనం బ్రాహ్మణుల కోసంతో పాటుగా మిగతా అన్ని వర్ణాల వాళ్ళు కూడా చెయ్యాలనే సంకల్పం కాబట్టి అప్పుడు మనసులో ఇప్పుడు చెప్పుకునేటువంటిది కొంత మనసులో చెప్పుకోవాలి. ఆయన వైయాగ్రపద గోత్రజుడు కాబట్టి వైయాగ్రపద గోత్రజుడైనటువంటి, పెళ్లి కానటువంటి, శూరుడు వీరుడు అయినటువంటి, గంగా తనయుడైనటువంటి, ధర్మశీలి అయినటువంటి, జ్ఞాని అయినటువంటి, యోగి అయినటువంటి భీష్మ పితామహుడికి నేను తర్పణాలు వదులుతున్నాను అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని అరచేతిలో ఆ నువ్వులతో కూడినటువంటి నీటిని వేసి ఈ బొటన వేలి గుండా, కుడి చేతి బొటన వేలి గుండా కటోరి గిన్నెల్లో పడాలి. పడుతూ ఉన్నప్పుడు భీష్మ పితామహం తర్పయామి తర్పయామి తర్పయామి, వైయాఘ్రపద గోత్రజ భీష్మ పితామహం తర్పయామి 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 అని 3 సార్లు ఆ విధంగా వదలవచ్చు. 11 సార్లు అయినా వదలవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా భీష్మ పితామహుడి యొక్క అనుగ్రహం కలుగుతాం. అది తప్పదమ్మా. అలాగే ఈ రోజున దానాలు కూడా చేయాలన్నారు కదా గురుగారు, ఏమిటండి ముఖ్యమైన? ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దానం అంటే విష్ణు సహస్రనామం ఆయన నుంచే పుట్టింది కదా. కాబట్టి విష్ణు సహస్రనామానికి సంబంధించినటువంటి పుస్తకాలు విరివిగా అందరికీ దానం చేస్తే, ఒక 100 మందికి దానం చేశారనుకోండి, 5 మంది అయినా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు కదా. కాబట్టి ఆ 5 మంది చేసిన పుణ్యమైనా దానం చేసిన వాళ్ళకి వస్తుంది. ఇక పైగా ఆ రోజున తిలలు దానం చేస్తే ఇంకా విశేషం, కర్మదోషం తొలగిపోతుంది. ఇక తరువాత చెప్పులు, వస్త్రములు, పండ్లు, అలాగే గొడుగు, ఇవన్నీ కూడా దానం చేయవచ్చునమ్మా ఏకాదశి రోజున. చాలా విశేషం. మొత్తంగా భీష్మ ఏకాదశి ఈ విధంగా అందరూ జరుపుకోవాలంటారు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.